మంచిర్యాల జిల్లాలో జరిగిన బ్యాంక్లోని బంగారం కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. చెన్నూరు ఎస్బీఐ బ్రాంచ్ 2లో బంగారం మాయం కేసులో క్యాషియర్ రవీందర్ పై ఆరోపణలు వచ్చాయి. 12,61,00,000 విలువ చేసే 20 కిలోల బంగారు ఆభరణాలతో పాటు బ్యాంకు చెందిన 1,10,00,000 నగదు మాయమైంది. రవీందర్ మరో 4 ప్రైవేట్ బ్యాంక్ సిబ్బంది పోలీసుల అదుపులో ఉన్నారు. గత అక్టోబర్ నెల నుంచి ఈ వ్యవహారం కొనసాగింది. రవీందర్ అందరినీ బురిడి కొట్టించాడు. ఖాతాదారులు బ్యాంక్ మేనేజర్ పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొంత బంగారం వడ్డీ వ్యాపారుల వద్ద తాకట్టు పెట్టి నగదు తీసుకున్నట్లుగా బ్యాంక్ అధికారులు అయితే గుర్తించారు. రవీందర్ ఫైనాన్స్ సంస్థలో తాకట్టు పెట్టాడని గుర్తించారు. తమ బంగారాన్ని ఇప్పించాలని గోల్డ్ లోన్ దారుల డిమాండ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఖాతాలో నగదు బదిలీ చేసిన రవీందర్ ఆ ఖాతాల నుంచి నగదు డ్రా చేసుకున్నట్లుగా గుర్తించారు. ఇప్పటి వరకు 10 మందికి పైగా కేసు నమోదు చేశారు. ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. వరలక్ష్మి, మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ బ్రాంచ్ 2లో గణన మోసం అయితే వెలుగులోకి వచ్చింది. బ్యాంకులో దాదాపుగా 444 మంది ఇటు గోల్డ్ లోన్ అయితే తీసుకున్నారు. 444 మంది ఖాతాదారుల అకౌంట్లకు సంబంధించి 402 మందికి సంబంధించిన గోల్డ్ను అయితే క్యాషియర్ రవీందర్ అయితే మాయం చేశారు. దాదాపుగా 20 కిలోల బంగారం, దాదాపుగా 12,61,00,000 అంచనా ఉంటుందంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు బ్యాంకు సంబంధించినటువంటి 1,10,00,000 కూడా ఇతర అకౌంట్లకు కూడా క్యాషియర్ రవీందర్ అయితే మళ్లించినట్టుగానైతే అధికారులు అయితే గుర్తించారు. పూర్తి స్థాయిలో ఇటు అధికారులు ఇటు పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకైతే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఎస్బీఐకి సంబంధించిన ఆర్బీఓ గుప్తా 10 మందిపై కేసు నమోదు చేశారు. దీంతో ఇప్పటికే పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు రవీందర్ తో పాటు బ్యాంకు సంబంధించిన ప్రైవేటు వ్యక్తులు ఉన్నట్టుగానైతే మనకైతే తెలుస్తోంది. అయితే ఖాతాదారులు అయితే పూర్తి స్థాయిలో ఆందోళన అయితే చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఈ తతంగం గత ఏడాది అక్టోబర్ నెల నుంచి జరుగుతున్నప్పుడు కూడా బ్రాంచ్ మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రవీందర్ ఇంత పెద్ద భారీ మొత్తంలో బంగారాన్ని మాయం చేసినట్టుగానైతే ఖాతాదారులు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇటు బ్రాంచ్ మేనేజర్ తో పాటు క్యాషియర్ రవీందర్ దగ్గర అయితే కస్టోడియల్ గా 2 కీస్ అయితే ఉంటాయి. అయితే ఇటు బ్రాంచ్ మేనేజర్ సంబంధించిన కీస్ ను కూడా రవీందర్ దగ్గర ఉంచడంతో రవీందర్ ఈ భారీ మోసానికి పాల్పడినట్టుగానైతే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గోల్డ్ లోన్ సంబంధించిన ఖాతాదారులందరూ కూడా వాట్సాప్ లో ఒక గ్రూప్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఈ గ్రూప్ ద్వారా ఈ రోజు ఉదయం 11 గంటలకు బ్యాంకు ముందర భారీ మొత్తంలో ఖాతాదారులందరూ కూడా గుమిగూడి ఆందోళన చేయడానికి అయితే సిద్ధమవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వరలక్ష్మి, ఖచ్చితంగా అధికారులు ఈ జరిగిన మోసాన్ని గుర్తించి తమను ఆదుకోవాలంటే అయితే ఖాతాదారులు కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి. వరలక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.